శ్రీరామ జయ రామ జయ జయ రామ. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథ విని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ అండ్ లైక్స్తో తెలియజేయండి. అనగనగా ఒక అడవిలో ఒక అందమైన తెల్లని గుర్రం ఉండేది. అంటే ఫారెస్ట్లో ఒక వైట్ బ్యూటిఫుల్ హార్స్ ఉండేదన్నమాట. దానికి తన వేగం, తన అందం పట్ల చాలా గర్వం. అంటే దాని స్పీడు, దాని బ్యూటీని చూసి అది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. ఒకరోజు అది నెమ్మదిగా నడుస్తున్న తాబేలుని చూసింది. అంటే స్లోగా వెళ్తున్నటువంటి ఒక టర్టిల్ని చూసిందనమాట. నువ్వు అడుగు తీసి అడుగు వేసేలోపు నేను ఈ అడవినే దాటేస్తాను అని ఎగతాళి చేసింది. నువ్వు ఒక్కొక్క స్టెప్ వేసేలోపు నేను ఈ ఫారెస్ట్నే క్రాస్ చేసేసి వెళ్ళిపోతాను అని టీజ్ చేసిందనమాట. అప్పుడు తాబేలు నవ్వుతూ, అందరికీ ఒక్కో బలం ఉంటుంది గుర్రమా, నీకు వేగం ఉంటే నాకు ఓర్పు ఉంది. అంటే ఆ టర్టిల్ నీకు స్పీడ్ స్ట్రెంగ్త్ అయితే నాకు పేషెన్స్ స్ట్రెంగ్త్ గుర్రమా అని చెప్పిందనమాట. మన అడవి అవతల ఉన్న ఒక అద్భుతమైన కొండ ప్రాంతం ఉంది కదా, అక్కడికి ఎవరు ముందుగా చేరుకుంటారో పందెం వేద్దామా అని సవాల్ విసిరింది. అంటే ఒక హిల్ ఏరియా ఉందన్నమాట ఆ అడవికి అవతల వైపు. ఆ హిల్ ఏరియాకి వెళ్ళడానికి మనమిద్దరం కంపీట్ చేద్దాము, దాంట్లో ఎవరు విన్ అవుతారో చూద్దామా అని తనని ఛాలెంజ్ చేసింది. అంటే టర్టిల్ హార్స్ ని ఛాలెంజ్ చేసింది అనమాట. దానికి గుర్రం అహంకారంతో, అంటే ప్రౌడ్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి దాన్ని అంగీకరించడం అంటే అగ్రీ చేసింది అనమాట. పందెం మొదలయ్యింది. గుర్రం గాలి వేగంతో పరిగెత్తుతూ ముందుకు వెళ్ళింది. కాంపిటీషన్ స్టార్ట్ అవ్వగానే హార్స్ తన స్పీడ్ తెలుసు కదా, అంతే వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. మార్గంలో ఒక పెద్ద చీకటి గుహ ఎదురైంది. అంటే ఆన్ ది వే తనకి ఒక డార్క్ కేవ్ కనిపించింది. గుహ లోపల దారి కనిపించడం లేదు, రాళ్లతో నిండి ఉంది. ఒక్కసారి అది గుహలోకి వెళ్ళి, అమ్మో దీని లోపల నాకు చాలా చీకటిగా ఉంది, భయంగా ఉంది, నా అందమైన శరీరానికి మురికి అవుతుందో ఏమో, నా కాళ్ళకి గాయాలు కూడా అవ్వచ్చు అని భయపడింది. అంటే తనకి తన కలర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని తనకి ఎక్కడ డర్ట్ అంతా అయిపోయి ఆ వైట్ కలర్ కాస్త గ్రేగా అయిపోతుందో, మళ్ళీ తనకి వూండ్స్ ఏమన్నా అవుతాయేమో లోపల ఉన్న స్టోన్స్ వల్ల అని చాలా స్కేర్డ్గా ఫీల్ అయిందనమాట. గుహ లోపలికి వెళ్ళడానికి సంకోచించి వేరే దారి కోసం వెతుక్కుంటూ అక్కడే సమయం వృధా చేసింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వేరే దారిలో వెళ్ళిపోదామని బయటికి వచ్చేసింది అనమాట. ఇంతలో తాబేలు అక్కడికి చేరుకుంది. తాబేలు ఆ ప్లేస్కి రీచ్ అయిపోయింది. అది మాత్రం భయం లేకుండా నేల మీద ఉన్న ఆ రాళ్లనన్నిటినీ చిన్నగా దాటుకుంటూ తను సురక్షితంగా గుహను దాటింది. గుహ దాటాక ఒక విశాలమైన నది అడ్డంగా వచ్చింది. ఇప్పుడు గుర్రం అతి కష్టం మీద గుహను దాటి నది దగ్గరికి చేరుకుంది. చుట్టూ ఇంకొక వే ద్వారా తను రివర్ దగ్గరికి రీచ్ అయిందనమాట. నదిలో నీరు లోతుగా బురదగా ఉంది. నది అంటే రివర్, దాంట్లో వాటర్ చాలా డర్టీగా ఉంది అండ్ చాలా డీప్ గాను ఉంది. గుర్రము ఆ నీళ్ళలో దిగడానికి భయపడి, ఎందుకంటే దాంట్లో ఉండే బురద, ఆ బురదలో తన అందమైన కాళ్ళు ఇరుక్కుపోతాయని, తన తెల్లని శరీరం మట్టి అవుతుందని భయపడి ఒడ్డునే ఆగిపోయింది. ఆ రివర్ బ్యాంక్ మీదనే నిలబడి చూస్తూ ఉందన్నమాట. కానీ తాబేలు నది చూడగానే వెంటనే నీటిలోకి దిగింది. బురదలో కూడా సునాయాసంగా ఈదుకుంటూ ఎక్కడా ఆపకుండా అవతలి ఒడ్డుకు చేరుకుంది. ఆ టర్టిల్ మాత్రం నది చూడగానే వెంటనే నీళ్ళల్లోకి దిగి బురదలో కూడా సునాయాసంగా ఈదుకుంటూ ఎక్కడ ఆపకుండా అవతల ఒడ్డుకు చేరుకుంది. అంటే చాలా ఫాస్ట్గా, ఈజీగా తను అదర్ సైడ్ ఆఫ్ ది రివర్ వెళ్ళిపోయింది అనమాట. చివరకు నది దాటాక దూరంగా అందమైన కొండ ప్రాంతం కనిపించింది. తాబేలు అలా నడుచుకుంటూ ఆ కొండ ప్రాంతానికి చేరుకుంది. కొండ దిగువన ఉన్న ప్రాంతానికి ముందుగా చేరి గుర్రం ఇంకా అక్కడికి చేరుకోలేదు. నీరసించిన గుర్రం వేరే మార్గం ద్వారా తన శరీరం అలసిపోగా ఆలస్యంగా కొండ ప్రాంతానికి చేరుకుంది. ఇప్పుడు గుర్రము వేరే దారిలో వెళ్ళింది కదా, అంటే అదర్ వేలో తను కూడా ఆ హిల్ ఏరియాకి రీచ్ అయిందనమాట. కానీ ఫుల్ టయర్డ్గా అయిపోయింది. గుర్రం అక్కడికి చేరేసరికి అప్పటికే అక్కడికి చేరుకున్న తాబేలును చూసి చాలా ఆశ్చర్యపోయింది. అంటే షాక్ అయిందనమాట. టర్టిల్ ముందుగా రీచ్ అయిపోయింది చూసి. తాబేలు విజేతగా అక్కడ నిలబడి ఉండడం చూసి అది నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంటే విన్ అయింది ఎవరిక్కడ? టర్టిలే కదా. అది చూసి తను చాలా కామ్గా ఉండిపోయిందనమాట. తాబేలు శాంతంగా ఇలా అంది, గుర్రమా,
నీ వేగం గొప్పదే, కానీ ప్రతి పరిస్థితుల్లోనూ అది విజయాన్ని ఇవ్వదు. అంటే టర్టిల్ ఏం చెప్తోంది? ఓ హార్స్, నువ్వు గొప్పదానివే, నువ్వు చాలా స్పీడ్గా రన్ చేస్తావు, కానీ అన్ని సిచ్యువేషన్స్లో స్పీడ్ మాత్రమే విక్టరీని ఇవ్వదు. ఒక్కోసారి ధైర్యము, ఓర్పు, తెలివి ఉంటేనే మనం ఏ ఆపదైనా దాటి గమ్యాన్ని చేరుకోగలం. అంటే డేర్గా, పేషెన్స్గా, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తోటి మనము కొన్ని డేంజర్ సిచ్యువేషన్స్ నుంచి టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాం. నీ అహంకారం నిన్ను భయపెట్టింది, కానీ నా వినయం నాకు విజయాన్ని ఇచ్చింది. నువ్వు నీ ప్రౌడ్నెస్ వల్లనే నువ్వు వచ్చి ఓడిపోయావు, అంటే నువ్వు లూజ్ అయ్యావు. నేను నా పేషెన్స్ వల్లనే నేను విన్ అయ్యాను అని చెప్పిందనమాట. గుర్రం తన తప్పు తెలుసుకొని తలదించుకుంది. గుర్రము తన మిస్టేక్ని అండర్స్టాండ్ చేసుకొని తను చాలా గిల్టీగా ఫీల్ అయిందనమాట. అప్పటి నుంచి అది తన అహంకారాన్ని వదిలి ఇతర జంతువులను గౌరవించడం నేర్చుకుంది. మిగతా యానిమల్స్ని కూడా రెస్పెక్ట్ చేయడం నేర్చుకుందనమాట. దీనిలోని నీతి ఏమిటంటే అహంకారము, వేగము రెండిటి వల్ల గుర్రం ఓడిపోయింది. ఓర్పు మరియు నిదానం వల్లనే తాబేలు గెలిచింది. ఇక కథ కంచికి మనం ఇంటికి. కృష్ణ అర్పణం.